ఏం పేరే? బాలరాజు. బాలరాజు. ఏ ఊరిది? దోమ. దోమ. పరి నియోజకవర్గమే కదా. మండలం దేని కిందకి వస్తుంది? దోమనే, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దోమనే మండలమా? ఓకే. సో ఎట్లా ఉన్నాయి రాజకీయాలు? ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, అందరూ వస్తురా, తిరుగుతురా, ప్రచారం చేస్తురా? తిరుగుతుండ్రు. ప్రచారం చేస్తురా? చేస్తారు. ఓకే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతా ఉంది కదా, ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు? మనం ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో ఆ మార్పు దిశగానే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తలేదండి. అనిపిస్తలేదు. ఎందుకు? రీజన్ ఏందన్నా? ఏం అడిగినా అని ఏ పనులు చేస్తలేడు, ఖజానా ఖాళీ అంటుండు. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కంటే అధ్వానంగా అవుతుంది. అప్పుడే 100 రోజులలో టీఆర్ఎస్ పార్టీ కంటే అధ్వానం. పబ్లిక్ టాక్ అయితే అట్లా అనిపిస్తుంది. ఇక ముందర ఏం తెలియదు. ఏమేమి వస్తున్నాయి? 6 గ్యారంటీలలో ఏమేమి అమలు అవుతున్నాయి? ఏమవుతుందంటే ఏమవుతుంది ఇంతవరకు, ఇంకా 100 రోజుల తర్వాత అన్నాడు కదా. 100 రోజులు అయితే అయిపోయింది కదా. చూద్దాం. ఎవరికి వేసిరు అసెంబ్లీలో? ఏ పార్టీకి సపోర్ట్ చేసిరు? అన్ని పార్టీలు మనం మనిషిని బట్టి వేస్తాను నేను. అంతే. తిరగడం అన్ని పార్టీలో తిరుగుతారా? తిరుగుతా. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో పార్టీ మారిన రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముదిరాజు జ్ఞానేశ్వర్కి ఇచ్చినారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్నా? ఎవరు గెలిచే అవకాశం అంటే పనులను బట్టి కాబట్టి మోడీ. అంతే. అంటే ఇక్కడ అభ్యర్థులను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. అదేనే, ఇప్పుడు దేశం ఊరు బాగుండాలన్నా దేశం బాగుండాలా. దేశం బాగుంటే ఊరు కూడా బాగానే ఉంటుంది కాబట్టి అంతే. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? సరే, అక్కడ సెంట్రల్ ఆయనే ఉండాలి, బాగానే ఉంది. ఈయన గెలిస్తేనే కదా సెంట్రల్ ఆయన వచ్చేది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి అంతే. ఏంటి, గతంలో కూడా ఎంపీగా పనిచేసింది కదా ఆయన. అవునే. ఇచ్చేటో ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, అవునా కదా. ముఖ్యమంత్రి అటు ఇటు అయినప్పుడు ఈయనేం చేస్తాడు కదా. కాబట్టి రూలింగ్ పార్టీ అట్లాగే కదా, ఆయన అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చిండు. కానీ ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీని కేసీఆర్ పెట్టిండు. అరే బీసీ కేసీ కాదు, క్యాండిడేట్ని బట్టి వేస్తాం. ఆలోచిస్తారు అన్న, 2 సార్లు రెడ్డిలకు అవకాశం ఇచ్చినాము. రెడ్డి కాదు కదా, మంచి చెడు అనేది ఉంటుంది కదా. ఓకే. మీరు బీజేపీకి అయితే ఓటు? బీజేపీ. ఇంకేమైనా ఆలోచిస్తారా? ఏం అవసరం లేదు. అంతే. ఓకే.